ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి, దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు? అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్. దాంట్లో ఇంజనీర్స్ పెట్టి కెన్ యూ క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 4-5,000 కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు, ఈ డబ్బులు కూడా తీసేసుకొని మొత్తం కంప్లీట్ చేస్తాం. 3 years టార్గెట్ తీసుకున్నాం సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని వీ హావ్ క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ 2 చేసి సార్. సో దాన్ని బట్టి ఎక్కడైతే 1 star 2 stars ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి మీరేం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్. స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్. ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం. ఎవరైనా దాతలు చాలా మంది ఉన్నారు సార్. అల్యూమినా కంపల్సరీ పెట్టాలి. అదే సార్, అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్, పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్, పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు 2,000 కోట్లు అవుతుంది. స్టార్ట్ ది వర్క్, క్రియేట్ ఎ కార్పొరేషన్. గవర్నమెంట్ ఇస్తాం, లేకుంటే బారో చేద్దాం, పెట్టేద్దాం. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ అవన్నీ తీసుకొస్తాం. అవి 2 తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం. మీరు 4-5 ఏళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ ని పిల్లల్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం. లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చెప్తాను. ఒక మీటింగ్ తీసుకోండి, నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం. మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి ఇట్లా బయట కూర్చుంటారు సార్. మీరు చూస్తే మేడం గారు పిల్లలతో కూర్చుంటాము, తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుంటారు. మొత్తం రిపోర్ట్ కార్డ్ చేయండి, ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి. రిపోర్ట్ కార్డు కూడా మీరు చూపిస్తారు. మీరు వెళ్తారు సార్. రిపోర్ట్ కార్డు కూడా వచ్చి No, wonderful idea. What I am thinking, this particular day, December 7th, will be the day parents teachers interaction day forever. Fixed date. సార్ మీ దగ్గర నుంచి ఒక అడ్వైస్ కావాల్సింది ఏంటంటే ఇయర్ కి ఎన్నిసార్లు చేయాలి? ఆ లెక్క ప్రకారం one is annual day, one is this. ఇండివిజువల్ కాన్ఫరెన్స్ పెడతాను. క్వార్టర్లో పెడితే ఇంకా బాగుంటుంది. క్వార్టర్లో రమ్మంటే బోర్ కొడుతుంది కదా పేరెంట్స్ సారు. సమ్మెటివ్ అసెస్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. అంటే మనం సార్ allow us to present it to you, sir, then you take a call, sir. But December 7th is fixed channel. December 7th is fixed. Annual day is fixed. If necessary, we'll have 1 or 2 need based. Actually, once or 6 months అని పెట్టుకోవాలి. Once in 4 months, 3 months is ideal. కాకపోతే 4 months సింక్ కాదు. అది ప్రాబ్లం. క్వార్టర్లీ సింక్ అవుతుంది, హాఫ్ ఇయర్లీ సింక్ అవుతుంది, ఇయర్లీ సింక్ అవుతుంది. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్. యా, ఈ డేట్ మాత్రం ఫిక్స్ హాఫ్ ఇయర్లీ. పిల్లలు ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటా. ఇది మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటా. నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు రాదే. చెప్పబోతున్నాను. ఇప్పుడు కూడా మీరు కూర్చోండి. అది కూడా నమస్కారం. హాయ్.
దే వాంటెడ్ టు అందరం సెకండ్ లైన్ లో ఉన్నాం. సార్ ఒక్కడ ముందు ఉంటారు. అన్ని స్కూల్స్ లో కూడా ఎట్లా చేయాలి, కానీ ఎంతవరకు పుష్ చేయగలుగుతాను అనేది వాంట్ వర్క్ విత్ నన్ను కంపల్సరీ చేయాలి. ఇది రావాలి మళ్ళీ. గుడ్. సార్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. మీరు ఏ టేబుల్కి వెళ్ళాలంటే మీరు వెళ్ళచ్చు. సో ప్రతి క్లాస్ లో బయట బెంచ్ చేసి పేరెంట్స్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ పెట్టారు సార్. లోపల అందరు పేరెంట్స్ చిల్డ్రన్ కూర్చొని ఉంటారు. వాళ్ళకి కొన్ని కామన్ పాయింట్స్ ఈ లోపు చెప్తా ఉండేలోపు ఇండివిజువల్ గా ఒక్కొక్క పేరెంట్ స్టూడెంట్ బయటకు వచ్చి టీచర్ దగ్గర కూర్చొని అండర్స్టాండ్. వస్తా సార్, వచ్చి అటు కూర్చోండి.